39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వచ్చాయా మీ దాకా ఆ విమర్శలు? ఏదైతే ఇద్దరి మధ్య అంటే అత్త కోడల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని కానీ, అత్త పెత్తనం జలాయిస్తుంది, నామకే వాస్తే మాత్రమే ఎమ్మెల్యేగా కోడలు ఉంటుంది, ఇవన్నీ వచ్చాయి మీ దాకా? అది తప్పు. ఎందుకంటే తను షీ హాజ్ అ సెల్ఫ్ ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫ్ థింకింగ్. సో తను సపరేట్గా తను పోయే దారిలో తను పోతుంది. ఎట్లా అధికారపూర్వకంగా డెవలప్మెంట్ కానీ, మరి నిధులు తెచ్చుకోవటం కానీ, డెవలప్ చేయటం కానీ. షీజ్ అన్ ఎమ్మెల్యే. నేనున్నాను కాబట్టి నేను పార్టీ పరంగా చూసుకుంటున్నానే తప్పితే మా ఇద్దరికి ఏమీ పోర్లేదు. మేమిద్దరం కూడా కలిసే మంచుకున్నాం. మేమిద్దరం అయినా ఒకటే. అంతేగాని వీళ్ళు కావాలని సృష్టిస్తున్నారు. ఏంటంటే కావాలని సృష్టిస్తే ఇప్పుడు నన్ను సపరేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో చాటు చేసుకొని మళ్ళీ తన పదవిలోకి రావాలని అనుకుంటున్నాను. అది జరగని పని. అది మళ్ళీ ఆయనకి మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను చెప్తున్నా, అది జరగని పని. పోయినసారి ఓటమి కంటే కూడా ఇంకా ఎక్కువ మెజారిటీ తోటి మా పాలకుర్తి నియోజక ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారు. మీరు టార్గెట్ అంటున్నారు కదా, అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి ఇలాంటి విమర్శలన్నీ చేసి జనాల్లో ఒక నెగిటివ్ క్రియేట్ చేసి మీరు చిన్నగా పక్కకి వెళ్ళిపోతే, ఆమె అంటే యశస్విని గారి చిన్న ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆమెను ఈజీగా ఏదో ఒకటి మాయ చేసి మళ్ళీ మనమే గెలవచ్చు అనేది వాళ్ళ తపన. అదే అండి వాళ్ళ ప్లాన్. అదే వాళ్ళ ప్లాను, వాళ్ళ తపన. కానీ అది జరగని పని. ఎందుకంటే నన్ను పక్కకి జరిపినా కానీ వాళ్ళకి తెలియట్లేదు నా కోడలు ఒక సింహం. ఆ సింహాన్ని ఎవరు తాటలేరు. అది నేనున్నా నేను లేకపోయినా తన్ను మాత్రం తాకలేరు, తాకనివ్వను కూడా. సో అదనేది రాసి పెట్టుకోవచ్చు. వీళ్ళు అనుకుంటున్నారు చిన్నపిల్లని, కానీ ఎప్పుడైనా కానీ చిన్నపిల్లనైనా బోన్లేసి పెడితే పుల్ అవుతుంది. సో చిన్నపిల్ల అనేది అండర్ ఎస్టిమేట్ వేయద్దు. తను చిన్నపిల్ల అయితే అసెంబ్లీలో ఒక ఫీర్ అనేది లేకుండా ఎట్లా మాట్లాడుతుంది. తను చిన్నపిల్ల అయితే ఎమ్మెల్యే అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ తన ఇండివిజువాలిటీగా ఒక స్క్రిప్ట్ రైటర్ ఏమీ లేకుండా తను ఓన్గా మాట్లాడగలుగుతుంది. తను ఓన్గా నిధులు తెచ్చుకొని తను ఓన్గా డెవలప్మెంట్ ఎట్లా చేయగలుగుతుంది. అఫ్కోర్స్ నేను ఉన్నాను కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా పక్కకి. నేను లేకపోయినా తను స్టాండ్ చేయగలుగుతుంది. తను వీళ్ళందరినీ ఎదుర్కోగలుగుతుంది. నాకంటే కూడా తను స్ట్రాంగ్. ఇంకా వీళ్ళు అనుకుంటున్నారు అది వీళ్ళ భ్రమ.